హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి డైలీ ఈవినింగ్ మా చిన్నోడిని స్ట్రోలర్‌లో వాకింగ్ తీసుకెళ్తాను. సో, ఆ వాక్‌లో జరిగే ఫన్, మా క్వార్టర్స్ వ్యూ అంతా మీకు చూపిస్తాను. చూసేయండి. హలో! హలో! వావ్! చిన్నోడు హాయ్! ఇప్పుడు మా చిన్నోడు ఎక్కడున్నాడంటే ఇక్కడ. రోజు మేము ఈ ఆఫీస్‌ని చూసి వెళ్తామన్నమాట. కదా చిన్నోడు, తాళం వేసినా పర్లేదు. మేము వచ్చి చూసుకొని వెళ్తాం. కదా చిన్నోడు, పెద్దగైనాక దీంట్లోనే పని చేయాలి. సరేనా నువ్వు? ఓకే? ఇది మా దోస్తు. వాకింగ్ అయిపోయేంత వరకు మాతోనే తిరుగుతుంది కదా. ఇక్కడికి వచ్చి కొంచెం సేపు మొత్తం బండ్లను అవిని ట్రైన్ వెళ్తుంది ఇక్కడ నుంచి చూసుకొని వెళ్ళిపోతాం. ఏం చేస్తున్నావు? మొత్తం రైల్వే క్వార్టర్స్ కదా, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మొత్తం చెట్లు, ఈ ఆఫీసులు, మా చిన్నోడు కదా. ప్రశాంతంగా ఉంటుంది మొత్తం ఏరియా మొత్తం. మేము రోజు ఇలా వాకింగ్ తీసుకొని వెళ్తాం. చిన్నోనికి గ్రీనరీ చూపిస్తే పిల్లల బ్రెయిన్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందని చెప్పి ఇలా వాకింగ్కి తీసుకెళ్తాం. మేమే కాదు, ఇంకా వేరే పిల్లలు కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు. మీకు చూపిస్తాను నేను. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం. ఇది కూడా ఏదో ఆఫీసు పాత పడిపోయింది మొత్తం. చూడండి చెట్టు. సో ఇలా ఉంటాయి మొత్తం క్వార్టర్స్, రైల్వే క్వార్టర్స్ మొత్తం. చూడండి అక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు అక్కడ కూర్చొని. ఈవినింగ్ కదా, మొత్తం పిల్లలందరూ ఆడుకుంటున్నారు చూడండి. ఇక్కడ కూడా పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి. చూడండి ఎక్కడ చూసినా మొత్తం గ్రీనరీ గ్రీనరీ. ఇది మా గణపతి స్టేజ్. ఇక్కడ మేము గణపతిని పెట్టుకుంటాం. శ్రీరామనవమి కూడా చేసుకున్నాం. చూడండి అక్కడ స్ట్రోలర్ కనిపిస్తుంది చూడు, అది సైకిల్ టైప్ అనమాట. అందులో కూడా పిల్లల్ని వాకింగ్ తీసుకెళ్తారు. ఇదేమో మా చిన్నోడి స్ట్రోలర్ దాదా. సో ఇందాక చూపించింది అయితే సైక్లింగ్ చేయొచ్చు, కొంచెం పెద్దగైనాక పిల్లలు సైకిల్ కూడా తొక్కొచ్చు. పిల్లలు ఆడుకుంటున్నారు కదా చిన్నోడు. ఏం ఆడుకుంటున్నారు చూడు, అందరు ఆడుకుంటున్నారు చూడు. మా దోస్తులు, ఇదొక దోస్తు. మేము వాకింగ్ చేసేంత వరకు మొత్తం మాసుటే తిరుగుతుంది అయిపోయేంత వరకు కదా. అక్కడ ఒక డాగి, అక్కడ కోతుంది చూడండి. ఇది మా క్వార్టర్స్ చూడండి. ఇది ఒక దొంగది, ఇది పెద్ద దొంగది. ఈ రెండు మా వాకింగ్ అయిపోయేంత వరకు మా చుట్టే తిరుగుతాయి. డాగీ వచ్చినోడు, డాగీ పీస్ఫుల్. ఇవేవో పరిశీలిస్తున్నాయి, ఏముండో అంత బిల్డప్ ఇస్తారు. మళ్ళీ అక్కడేముంది చెప్పు. పోలీస్ డాగ్ల కంటే ఎక్కువ చేస్తారు చూడు మీరు. పిల్లలు స్కూల్ వ్యాన్ చూడండి, పిల్లలందరూ స్కూల్ నుంచి వస్తున్నారు. ఇది మా మొత్తం వ్యూ. అయితే ఇప్పుడు మేము వాకింగ్కి వెళ్ళాం కదా. మేము వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఆంటీ పాపని ఎత్తుకొని వచ్చింది. పాపని ఎత్తుకొని వస్తే హాయ్ చెప్పినాము. అయితే ఇతను పాప బాబా అంటే మా వాడు బాబా అని చెప్పినాము. అయితే పాప బాగుందని చూస్తున్నాము. మా సంతోషం కొంచెం సేపు కూడా లేకుండా ఆంటీ ఏమనిందంటే
చిన్నోడు భయ్యాకి హాయ్ చెప్పమ్మా అనింది ఆ పాపను పట్టుకొని. పాపం చిన్నోడు భయ్యా అనింది కదా నేను ఆ పాప. ఇంకా ఆ పాప అన్న అనేసరికి మేము మొత్తం రౌండ్ తీసుకొని వచ్చేసినాం. మాకు సంబంధమే లేదు ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఉండొద్దని చెప్పి కదా చిన్నాడు. మనకొద్దు అసలు ఇంత అందగాన్ని పట్టుకొని వాళ్ళ అన్నాన్ని ఎట్లా విలువ బుద్ధి కదా చిన్నాడు. అన్నాన్ని పిలిచింది కదా పాప భయ్యా. లగెత్తుకొని వచ్చేసినాం అక్కడి నుంచి భయ్యా అనేసరికి. ఇంకొకసారి అక్కడికి వద్దురా, మనకు వద్దే వద్దు. ఇవి వేరే టైప్ క్వార్టర్స్, అంటే 4 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. ఇవి మేము ఉండే క్వార్టర్స్, అంటే మా టైప్ మేము ఉండే క్వార్టర్స్ ఈ టైప్లో ఉంటుంది. ఇవి కూడా క్వార్టర్సే కానీ ఇవి వేరే వేరేలో ఉంటాయి. ఇక్కడ నుంచి చూడండి మా చిన్న రైల్వే యూనిట్ కనిపిస్తుంది. చాలా బాగుంటుంది హాస్పిటల్ మాత్రం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి చూడండి ట్రైన్స్ వెళ్ళేది కనిపిస్తుంది. అది ట్రైన్ వెళ్తుంది చూడండి, గూడ్స్ అనుకుంటా. ఎస్, ట్రైన్ వెళ్తుంది కదా, ట్రైన్ వెళ్తుంది కదా. ట్రైన్ ఏది? మా చిన్నోడు హాస్పిటల్ని చూస్తున్నాడు కదా. ఇట్లా అవుతుంది అన్నమాట మా వాకింగ్ మొత్తం. చెప్పినా కదా మేము ఎక్కడికి పోతే వాకింగ్ అయ్యేంతవరకు మాత్రమే తిరుగుతాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి ఇగో ఇక్కడ ఒకటి ఉంది చూడండి. మొత్తం మా వాకింగ్ అయిపోయేంత వరకు పాపం మాతోనే ఉంటాయి. నేను రోజు ఫుడ్ పెడతా కాబట్టి వాటికి ఎంత ప్రేమో చూడండి. మాతోనే వస్తాయి వాకింగ్కి మాత్రం. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి, నాకు వాకింగ్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. చాలా ప్రశాంతంగా అందరూ వచ్చి హ్యాపీగా ఉంటారు. ఆ ముస్లిం ఆంటీ ఎత్తుకొని వస్తుంది చూడండి, ఆమెనే మా చిన్నోడిని భయ్యా అని పిలిచింది. ఆ పాపకి భయ్యా భయ్యా అని చెప్పి పిలిచింది ఆ పాప. ఆమెనే, ఆ పాపనేనండి మా ఓన్ని భయ్యా అని పిలిచింది. చూడండి పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఇక్కడ దేనికోసం యుద్ధం జరుగుతుంది. పాప పాప వద్దు, పాప మనకి హ్యాండ్ ఇచ్చింది, అన్న అని చెప్పింది. ఇంకా అన్న అని చెప్పిన తర్వాత ఇంకేం పాప, మనం ఇంకో పాపను ట్రై చేసుకుందాం లే చిన్నోడు. ఆ పాప వద్దు మనకి. పాప జున్ని ఇలాంటి స్టోర్లోనే వెళ్తుంది. హాయ్ చెప్పు, బాయ్ బాయ్ చెప్పు. మెల్లగా మెల్లగా. పాపనా? పాప వెళ్ళిపోతుంది నాన్న. అయ్యయ్యో పాప కావాలా నీకు? వెళ్ళిపోతుంది పాప. వాకింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము మా ఇంటికి వచ్చేసాం కదా, మా ఇంటికి వచ్చేసాం. మా వాకింగ్ అయిపోయింది కదా, ఇంటి వరకు తోడొచ్చినాయి. ఇంకా మేము ఇంట్లోకి వెళ్ళిపోయినాక అవి కూర్చుంటాయి ఇట్లా. ఇంట్లోకి వెళ్దామా, లోపలికి వెళ్దామా, వెళ్దామా. బాయ్ చెప్పు, బాయ్.